ఆర్థికంగా ఎదగనీయకుండా అడ్డుకుంటున్నది, అటు ఆత్మ సంబంధంగా ప్రేమ లేకుండా చేస్తున్నది ఎవరంటే కులం. చూడండి, ఒక్క కులం రెండు రథాలు దెబ్బేస్తుంది క్రైస్తవుల్ని. అటు ఆర్థికంగా ఎదగనీయట్లేదు, ఇటు ఆత్మ సంబంధంగా కూడా నువ్వు ప్రేమ లేనివాడిగా ఉంటున్నావు కులం ఉండటం వల్ల. కాబట్టి నువ్వు ఆత్మ సంబంధంగా కూడా యేసుక్రీస్తులో నువ్వు వేళ్ళునుకోలేకపోతున్నావు, క్రీస్తులాగా జీవించలేకపోతున్నావు, క్రీస్తులాగా ప్రేమించలేకపోతున్నావు. కాబట్టి ప్రియ సౌరజాలు ఇప్పుడు అర్థమవుతుంది మీకు కులం అనేది ఎంత పెద్ద శత్రువు క్రైస్తవానికి. కాబట్టి నేను క్రైస్తవమైనటువంటి కులానికి వ్యతిరేకంగా నేను గొంతెత్తుతున్నాను. కాబట్టి సహోదరులారా, కులాన్ని తీసేయండి. కులం వల్ల వచ్చేటువంటి అడ్డుగోడలు మీరు పక్కకు తోసినప్పుడే క్రీస్తు మీ లోపల పూర్తిగా ఎదుగుతాడు. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా మనం మన హృదయంలో ఉన్నటువంటి ఆ కంపని, మన హృదయంలో ఉన్నటువంటి ఆ